ఏంటనయ్యా అంతలా ఆలోచిస్తున్నారు? టెండర్ గురించేనా? దేవకి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను శేషు. ఇంకా టెండర్ గురించి అంటావా? నాకు ఎటువంటి ఆలోచన లేదు. వెళ్ళిందెవరు? దేవకి. మీ వదిన గురించి మనందరికీ తెలిసిందే కదా. తను ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి వస్తుంది. అవునయ్యా, వదిన గురించి, వదిన పనితనం గురించి మనం కొత్తగా చెప్పుకోవాలా ఏంటి? ఇప్పుడు అసలు విషయం తెలుస్తూనే గుండె బద్దలైపోద్ది. అదిగో తమ్ముడు వచ్చేశారు. రాదేవకి. కంగ్రాచులేషన్స్ దేవకి. ఏంటి ఏమైందని అడగకుండా డైరెక్ట్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? వెళ్ళింది ఎవరు? దేవకి వాసుదేవ్. సరే, ఎంతకు లాక్ అయింది టెండర్? ఏంటి దేవకి, నేనంత ఎగ్జైట్గా అడుగుతుంటే నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు? ఏమైంది దేవకి? ఈ టెండర్ మనకి రాలేదు సార్. ఏమంటున్నావు రాధా? మనకి టెండర్ రాలేదా? అది ఎలా సాధ్యం అవుతుంది రాధా? ఇట్స్ ఇంపాసిబుల్. రాధ చెప్తుంది నిజమేనా దేవకి? నిజంగానే మనకి టెండర్ రాలేదా? అవునండి, మనకి టెండర్ రాలేదు. రాలేదా? అలా ఎలా జరుగుతుంది దేవకి? మనం కోట్ చేసినంత తక్కువ మరెవరూ కోట్ చేయలేరు కదా. పైగా నువ్వు డిసైడ్ చేసిన కోట్ కన్నా తక్కువ వేయడం అసాధ్యం దేవకి. మనం అన్ని వైపుల నుంచి ఆలోచించే వేశాం కదా. అలాంటిది మనకన్నా తక్కువ కోట్ చేసి దక్కించుకోవడం అంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఈ టెండర్ ఎవరికి వెళ్ళింది దేవకి? భ్రమరాంబకి. భ్రమరాంబక? అవునండి, భ్రమరాంబకే. తనే ఈ టెండర్ గెలుచుకుంది. అది కేవలం 10 రూపాయల తేడాతో. 10 రూపాయల తేడాతో టెండర్ గెలిచిందా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. మనకన్నా తక్కువ, అది కూడా 10 రూపాయలు తక్కువ. ఇది ఖచ్చితంగా చీట్. మన కోట్ లీక్ అవ్వకపోతే ఇది జరిగే ఛాన్సే లేదు. అదే నాకు కూడా అనుమానంగా ఉందండి. అంత కరెక్ట్గా టెండర్ మనకన్నా కోట్ చేయగలిగిందంటే తనకి మన టెండర్ కోడ్ తెలుసుంటే తప్ప ఇంత కరెక్ట్ మార్జిన్లో కోట్ చేయలేదు. సో మనలోనే ఎవరో ఒకరు ఆ భ్రమరాంబకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారని నా అనుమానం. నువ్వు చెప్పింది నిజమే దేవకి. అలా జరిగితేనే తప్ప ఈ టెండర్ మన చెయ్యి దాటి వెళ్లే అవకాశమే లేదు. కానీ ఎవరి పనిచేస్తుంటారు? మనకు ద్రోహం చేసే మనిషి మనలో ఎవరున్నారు? నేను అదే ఆలోచిస్తున్నానండి. నాకు టెండర్ పోయిందనే బాధ కూడా లేదు. మనలోనే ఉండి మనల్ని చీట్ చేస్తూ ఆ భ్రమరాంబకి పని చేస్తున్న ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటాను. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్తాను. అయినా దీనివల్ల మనకి మంచి జరిగిందండి. మనలో ఒక కల్ప్రిట్ ఉన్నాడని తెలిసిపోయింది కదా. ఈ తప్పు జరగటానికి
నా పొరపాటు కూడా ఉంది సార్. నేనే కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సింది. అలా చేసి ఉంటే మనకి కోర్ట్ వాల్యూస్ మారేవేమో. అదే కనుక జరుగుంటే ఇలా మనకి టెండర్ పోయిండేది కాదు సార్. నా నిర్లక్ష్యానికి సారీ సార్. అయ్యో ఏంటమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నీ వర్క్ పర్ఫెక్ట్గా చేసావు. నాకు కూడా నువ్వు సబ్మిట్ చేసిన రిపోర్ట్ అంతా కరెక్ట్గా ఉందని స్టడీ చేసిన తర్వాతే నేను కూడా అప్రూవల్ చేశాను. కానీ మనకి తెలియకుండా అక్కడేదో జరిగింది. అదేంటో కనిపెట్టే బాధ్యత నాది. నువ్వు ఈ టెండర్ విషయంలో అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. చూడమ్మా, ఇవన్నీ మాకు సాధారణమైన విషయాలే. బిజినెస్ అన్నాక ఇలాంటివి జరగడం కామన్. నువ్వవేమీ మనసులో పెట్టుకోకు. మేడం నాకు ఇచ్చిన వర్క్ నేను ఇంకొంచెం బాగా చేసి ఉంటే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి చిన్న చేంజ్ తీసుకున్నా బాగుండేది అని గిల్టీ ఫీలింగ్ నాకు చాలా ఉంది సార్. నువ్వు చూసిన మొదటి ప్రాజెక్ట్ ఇలా పోవడం వల్ల నీకలా అనిపిస్తుంది రాధా. దేవకి ఇలాంటివి అస్సలు పట్టించుకోదు. అలా పట్టించుకునేదే అయితే ఇంత ఎత్తుకు ఎదిగేవాళ్ళం కాదు కదా రాధా. ఒకప్పుడు మేం చాలా సాదాసీదాగా బతికిన వాళ్ళం. అప్పట్నుంచి ఎంతో కష్టపడి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్టెబుల్గా ఉండడం వల్లే ఈరోజు ఇంత కీర్తి అనుభవిస్తున్నాం. అలాగే నువ్వు కూడా ఓటమికి కుంగిపోకుండా దాన్ని పాఠంగా తీసుకుని ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళి విజయం అందుకోవాలి. గెలుపోటములనేవి జీవితంలో సహజం రాధా. ఎస్ సార్. ఈ టెండర్ పోవటానికి మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి హ్యాండ్ ఉంది సార్. అదే నిజమైతే అన్నయ్య, మీరు వాడిని వదిలినా నేను వాడిని అస్సలు వదలన్నయ్య. వాడిని ఖచ్చితంగా పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. మీరేం కంగారు పడకండి. ఇక నుంచి కంగారు మాకు కాదు శేషు, వాడికి. నాకు వాడు ఎక్కడ దొరికిపోతానో అని వాడు కంగారు పడుతుంటాడు. అలా వాడు ఎంత జాగ్రత్త పడ్డా వెరీ సూన్ వాడెవడో నేను కనిపెడతాను. వాడికి ఆ భ్రమరాంబకి ఇద్దరికి ఒకేసారి చెక్ పెట్టేస్తాను. తెలుసు కదా మోసాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకుంటాను.